నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీకి మరో షాక్. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ రాజీనామా. వ్యూహం సినిమా విడుదల, మరోసారి వాయిదా పడిన విచారణ. వరదరాయపాలెంలో ఘనంగా మండల స్థాయి క్రీడా పోటీలు. శంకర్పల్లి మెగా హాస్పిటల్ ని సందర్శించిన డిఎంహెచ్ఓ. హాస్పిటల్ ని తనిఖీ చేసి డాక్టర్ తప్పు లేదని నిర్ధారించిన ఆరోగ్యాధికారి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాహనదారులు ధర్నా. హిట్ అండ్ రన్ జీవో నిలిపివేయాలని డిమాండ్. ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్. ఈ నెల 18 వరకు నామినేషన్ స్వీకరణ. అహ్మదాబాద్ అయోధ్య విమాన సర్వీసు నేడు ప్రారంభం. విద్యా సంస్థలు అడ్డాగా డ్రగ్స్ దందా ఉందన్న బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు. గుంటూరు కారం మేకింగ్ వీడియో వచ్చేసింది. రేపే సినిమా రిలీజ్. నేడే ఆఫ్ఘన్ భారత్ జట్ల మధ్య తొలి టీ20. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం. ఏపీ అధికార పక్షం వైసీపీకి మరో నేత దూరమయ్యారు. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ వైసీపీకి రాజీనామా చేశారు. అంతేకాదు తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. సంజీవ్ కుమార్ కు ఇటీవల వైసీపీ అధినాయకత్వం కర్నూలు పార్లమెంటు స్థానం ఇన్ఛార్జి పదవి నుండి తప్పించింది. ఈ కారణంగానే ఆయన మనస్తాపానికి గురై రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన అనుచరులు, మద్దతుదారులు, బంధువర్గంతో చర్చించిన తర్వాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. వ్యూహం చిత్ర విడుదలకు నిర్ణయించేందుకు ఎలాంటి కమిటీ అవసరం లేదని సినిమా యూనిట్ తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. ఈ సినిమాపై కమిటీని వేసి రివ్యూ చేయాలని అంతకుముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తరపు న్యాయవాది కోర్టును తెలిపారు. అయితే కమిటీ అవసరం లేదని చిత్ర నిర్మాతలు తాజాగా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఈ సినిమా విడుదలపై విచారణకు హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. తిరుపతి జిల్లా వరదరాయపాలెంలో మండల స్థాయి ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభని వెలికితీసి రాష్ట్ర క్రీడా స్థాయిలో ఆడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ అన్నారు. హాస్పిటల్ ని తనిఖీ చేసి డాక్టర్ తప్పులేదని నిర్ధారించిన ఆరోగ్యాధికారి. వికారాబాద్ జిల్లా శంకర్పల్లి మెగా హాస్పిటల్ ని డిప్యూటీ డిఎంహెచ్ఓ సందర్శించారు. డాక్టర్ నిర్లక్ష్యం మహిళ తన శిష్యుని కోల్పోయింది. ఈ సంఘటనపై విచారణ చేపట్టి డాక్టర్ది ఎటువంటి తప్పు లేదని డిఎంహెచ్ఓ తేల్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ వాహన చట్టాన్ని వ్యతిరేకిస్తూ మేడ్చల్ జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్ వద్ద డ్రైవర్లు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. భారీ వాహనాలను రోడ్డుపై ఆపి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని, కేంద్రం ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది.
ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుండి ఈ నెల 18 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఈ నెల 19న నామినేషన్ల పరిశీలన, 22వ తేదీ ఉపసంహరణకు గడువు ఉంటుంది. 29న 2 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా ఇటీవల కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నుండి గుజరాత్లోని అహ్మదాబాద్ విమాన సర్వీసులను నేటి నుండి ప్రారంభించనున్నట్లు కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. అయోధ్యలో నిర్మించిన మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్ ను డిసెంబర్ 30న ప్రధాని మోదీ ప్రారంభించారని, ఆ రోజే ఢిల్లీ నుండి అయోధ్యకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయని తెలిపారు. కాగా అహ్మదాబాద్ నుండి అయోధ్యకు వెళ్లే మొదటి ఇండిగో సర్వీస్. రాష్ట్రంలో యువతకు డ్రగ్స్, మద్యానికి బానిసలుగా చేస్తున్నారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏటా 40,000 కోట్లు ఆర్జిస్తుందని తెలిపారు. విద్యా సంస్థల అడ్డాగా పదార్థాల దందా జరుగుతోందని ఆయన ఆరోపించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం రేపు రిలీజ్ కానుంది. కాగా నిర్మాత సంస్థ సినిమా మేకింగ్ వీడియో సోషల్ మీడియా వేదికగా అభిమానుల కోసం విడుదల చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాలతో థియేటర్లో విడుదలవుతుంది. 3 T20ల సిరీస్ లో భాగంగా నేడు పంజాబ్లోని మొహాలీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్, భారత్ జట్ల మధ్య తొలి T20 మ్యాచ్ జరగనుంది. మొహాలీ పిచ్ బ్యాటింగ్ లో అనుకూలం. ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. అత్యంత చలి వాతావరణంలో ఆడడం ఆటగాళ్లకు సవాలే. ఇక్కడ 4 T20లు ఆడిన భారత్ 3 మ్యాచ్ల్లో నెగ్గింది. వైసీపీకి మరో షాక్. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ రాజీనామా. వ్యూహం సినిమా విడుదల, మరోసారి వాయిదా పడిన విచారణ. వరదరాయపాలెంలో ఘనంగా మండల స్థాయి క్రీడా పోటీలు. శంకర్పల్లి మెగా హాస్పిటల్ ని సందర్శించిన DMHO. హాస్పిటల్ ని తనిఖీ చేసి డాక్టర్ తప్పు లేదని నిర్ధారించిన ఆరోగ్యాధికారి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాహనదారులు ధర్నా. హిట్ అండ్ రన్ జీవో నిలిపివేయాలని డిమాండ్. ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్. ఈ నెల 18 వరకు నామినేషన్ స్వీకరణ. అహ్మదాబాద్ అయోధ్య విమాన సర్వీసు నేడు ప్రారంభం.
విద్యా సంస్థలు అడ్డాగా డ్రగ్స్ దందా ఉందన్న బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు. గుంటూరు కారం మేకింగ్ వీడియో వచ్చేసింది. రేపే సినిమా రిలీజ్. నేడే ఆఫ్ఘన్ భారత్ జట్ల మధ్య తొలి T20 భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.